హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూసినట్లుగానే మనకు ఈ జూలై నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. నిన్నటి వరకు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్ల సొమ్ము అనేది ఇవ్వడం జరిగింది, ఈరోజు ఎందరికీ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కూడా కొత్త కండిషన్లు అయితే వచ్చినట్టు చెప్తున్నారు. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్లో చూస్తున్నట్లయితే ఇక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి, వివరాలకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఆధార్ కార్డు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత చేపట్టినటువంటి ఇందిరా మహిళల పథకానికి సంబంధించి కూడా ఈ పథకానికి ఇది లేకపోతే వారు తప్పులు చేసినట్లయితే ఇందిరా మహిళలు రావని చెప్తున్నారు. సో ఇందులో భాగంగా అప్లై చేసుకున్న వారు ఈ క్రమంలో దరఖాస్తుదారు వివరాలతో పాటు తల్లిదండ్రుల ఆధార్ వివరాలు కూడా సిస్టంలో తప్పనిసరి అప్లోడ్ చేయాల్సి రావడంతో ప్రజలు గందరగోళం నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో నిబంధనల కారణంగా మీ సేవా కేంద్రాలకు వెళ్తున్న పలువురు తీవ్ర ఇబ్బంది. తల్లిదండ్రుల ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయకపోతే కంప్యూటర్ దరఖాస్తు స్వీకరించడం లేదు. గతంలో తల్లిదండ్రులు చనిపోయిన వారు లేదా వారికి ఆధార్ కార్డు లేని వారు దరఖాస్తు నిలిచిపోవడంతో బాధితులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. దీనిపైన స్పందించిన అర్హులు తమ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపాలని చెప్పేసి కోరుతున్నారు అన్నమాట. సో మొత్తం మీద ఆధార్ కార్డుకి సంబంధించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా ఆధార్ కార్డు పైన మరొకటి ఇచ్చారనమాట. హైకోర్టు సంచలన తీర్పు చెప్పినట్లు నోటీసులు ఇవ్వకుండా విచారణ జరపకుండా పేదల ఇల్లు కూల్చుతామంటే కుదరదని కలకత్తా న్యాయస్థానం అయితే తెలియడం జరిగింది. గుర్తింపు ప్రాధాన్యత కీలకం చేస్తూ ప్రభుత్వం లేదా పోర్టల్ స్థలాలలో కనుక పోర్టు స్థలాల్లో నివాసం ఉంటున్న వారిని ఆకస్మికంగా ఖాళీ చేయడం తప్పుపట్టిందని చెప్తున్నారు. ఇక అదేవిధంగా నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చివేస్తే చట్టవిరుద్ధం అని చెప్పేసి 8,000 మందికి లభించిన తాత్కాలిక ఊరట. కలకత్తా ఏదైతే డోకా లేబర్ కోర్టు క్వార్టర్లో 8,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. అధికారులు మాత్రం ప్రాంగణాన్ని ఖాళీగా ఉన్నాయంటూ కూల్చివేతలకు సిద్ధపడుతున్నారన్నమాట, నోటీసులు ఇవ్వకుండా. సో గుర్తింపుకు సంబంధించి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనేది గుర్తింపు అనేది ఉండబోతుందని చెప్తున్నారు. సో మొత్తం మీద ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు జూన్ నెల అయితే వచ్చేసింది. జూన్ నెలలోనే మనకు పెన్షన్లు అనేది ఇవ్వాల్సి అయితే ఉండేదన్నమాట. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక జూన్ నెల పెన్షన్లు జూలైలో అయితే అందించడం అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు జూలై నెల అయితే వచ్చేసింది. చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు పెన్షన్లు అనేది ఇంకా రాలేదని చెప్పేసి అడుగుతున్నారు అనమాట, ఎప్పటి నుంచి వస్తుందని చెప్పేసి. సో నిన్న దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు అయితే అందించినట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఏ జిల్లాలకు ఇచ్చారు ఏంటనే చూసుకున్నట్లయితే సో నల్గొండ జిల్లాకు వచ్చినట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, ఇంకా అదేవిధంగా కరీంనగర్ జిల్లాలతో పాటు సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాలకు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు అయితే అప్డేట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక మెదక్ కావచ్చు, జగిత్యాల, జనగాం, అదేవిధంగా మిగతా జిల్లాలకు అయితే అప్డేట్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఈ నెల ముఖ్యంగా ఎప్పటి వరకు అందజేస్తారు అని చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా చిరువాలను స్టార్ట్ చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఈ నెల 28 తారీఖు వరకు తీసుకోవచ్చు అనమాట. కొన్ని జిల్లాలకు 22, 23 ఇలా అందిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మనకు రేపు కూడా అందించడం అయితే జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి, కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్లు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఒకవేళ పెన్షన్లు తీసుకుంటే ఏ జిల్లా ఏంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పెన్షన్లు అనేది స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే కొత్త పెన్షన్లు ఇస్తున్నారా, పాత ఇస్తున్నారా అంటే ఇప్పుడు పాత పెన్షన్లు మాత్రమే మనకు అందిస్తున్నారు. కానీ ఒక కండిషన్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అదే పోస్ట్ ఆఫీస్లో కూడా ఈజీగా మనకు ఏదైతే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో వారికి అయితే అందులో అయితే జమ అవుతున్నాయని చెప్తున్నారు. లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకుండా వచ్చినా కూడా నిర్లక్ష్యం వహించిన వారి పెన్షన్లు కూడా తొలగిస్తున్నారు కదా. సో అటువంటి వారికి ప్రభుత్వం నుంచి కొన్ని నోటీసులు కూడా అందించారు. ఇటీవల కాలంలో వారి పెన్షన్లు కూడా తొలగిస్తున్నారు, డిలీట్ అయినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నాయని చెప్తున్నారు. సో ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఫుల్ ప్లేజ్డ్గా అయితే మనకు రేపటి నుంచి ఈ నెల 24 తారీఖు వరకు స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ నెల కాదు మనకు వచ్చే నెలలో అయితే అందించబోతున్నారట. సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి.